హలో, వెల్కమ్ టు సికీ ఛానల్. ఇవాళ చక్కటి గుమ్మడికాయ చింతకాయ కూర చూపిస్తాను. సో వైలేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏంటి ఆఫ్ సీజన్లో చింతకాయలు ఏంటి అని అనుకుంటున్నారా? నేను ఇక్కడ దొరికినప్పుడు ఫ్రీజర్లో స్టోర్ చేసేసుకుంటానండి. ఇక కూరల్లో పెచ్చగా వాడేస్తాను. చింతకాయ చేపల పులుసు, చింతకాయ పప్పుచారు, అబ్బబ్బా. ఇక ఇవన్నీ పక్కన పెట్టేసి మన యాక్చువల్ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా వెల్లుల్లిపాయలు, జీలకర్ర కచాపచాగా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 6-7 పచ్చిమిర్చి, పులుపుకు తగ్గ చింతకాయలు నేను ఫ్రీజర్లో పెట్టినందుకు పైన పెంకు నాకు ఈజీగా వచ్చేస్తుందండి. మీరు కూడా ఈ కూర చేసుకునే ముందు రోజు చింతకాయల్ని ఫ్రీజర్లోకి వేసేయండి. సరిపడేంత ఉప్పు వేసేసుకొని ఇవన్నీ మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చక్కగా నూనె వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు తాలింపు వేసేసుకోండి. ముందుగా నూరు పెట్టుకున్న వెల్లుల్లిపాయ, జీలకర్ర ముద్దని వేసుకొని బాగా వేపేసుకుందాం. కొంచెం పసుపు వేసుకొని మనం నూరు పెట్టుకున్న చింతకాయ ముద్దను కూడా వేసేసుకుందాం. ఈ చింతకాయ ముద్ద వేసిన తర్వాత కొంతసేపు వేపుకొని ఆ తర్వాత గుమ్మడికాయ ముక్కల్ని వేసేసుకుందాం. గుమ్మడికాయ ముక్కలు కొంచెం పెద్దగానే కోసుకోవాలండి. తర్వాత బెల్లం, కారం ఇవన్నీ వేసేసుకొని బాగా వేపుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని మూత పెట్టేయండి. ఒక 15-20 నిమిషాల తర్వాత మీ కూర రెడీ. ఆ పైన కొత్తిమీర చల్లుకొని తింటే అబ్బా చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ తప్పనిసరిగా నచ్చుతుందనే అనుకుంటున్నానండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఈ చిట్టి బుల్లి రెసిపీస్ తోటి మీ ముందుకు వచ్చేస్తా. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సికీ ఛానల్. బీ హెల్దీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ. అవునండోయ్, మర్చిపోకుండా కమెంట్ కూడా చేయండి.